శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. ఒకానొక రోజున కౌసుని తరపున పూతన అనే రాక్షసి అక్కడికి వచ్చింది. ఆవిడ బాలగాతకి. ఆవిడ శిశువులను చంపగలదు. శిశువులు ఎక్కడ ఉన్నా తొందరగా పసిగట్టేయగలదు. ఆవిడ కామరూపిణి. రూపం మార్చుకుని భవనం నందు ప్రవేశించింది. ఆమె శిశువులను కూడా చాలా గమ్మత్తుగా చంపుతుంది. చంపుతున్నప్పుడు చంపుతున్నానని తెలియకుండా చంపేస్తుంది పూతన. విషమును పాలలా ఇస్తుంది. అటువంటి పాలు తాగి శిశువులు మరణిస్తారు. అది ఆవిడకున్న శక్తి. ఆమె చంపేదానిలా కనపడదు, పెంచేదానిలా కనపడుతుంది. ఇప్పుడు ఆవిడ వచ్చి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోయింది. ఆమె ఆకాశం నుండి వస్తున్నప్పుడే నందుని భవనంలో ఉన్న కృష్ణ పరమాత్మని కనిపెట్టేసింది. లోపల ఊయల దగ్గరికి వెళ్ళింది. పర్యంకము దగ్గరికి వెళ్ళింది. ఏ భావనతో చేరినా పరమేశ్వరుని దగ్గరికి వెళ్ళింది. ఆమె రాశీభూతమైన పిల్లవాని సౌందర్యాన్ని చూసి, నేను సహజంగా రాక్షసిని, చాలా వికృతంగా ఉంటాను. కానీ ఇప్పుడు నా రూపము మరుగుపరిచి చాలా అందమైన దానిలా వచ్చాను. ఈవిడ వస్తూ ఉంటే చరాచర ప్రపంచము అంతరము దానంతట అది నిండిపోయినవాడు, బాహ్యం నందు నిండిపోయినవాడు అయిన పరమాత్మకు ఈవిడ ఎందుకు వస్తుందో తెలుసు. కాలు చేయి పొట్ట కింద పడిపోతే తీసుకోవడం కూడా చేతకాని పిల్లవాళ్ళ జగత్తునంతా నిండి ఉన్న పరమాత్మ ఏమీ తెలియని వాళ్ళ లోపల నవ్వుకుంటూ ఒక దొంగ గుర్రు మొదలుపెట్టాడు కృష్ణ పరమాత్మ. ఆమె దగ్గరకు వచ్చి చూసి ఎంత రాక్షసి అయినా బాలుని అందానికి వశపడిపోయింది. ఆమె తెలియకుండానే, నేను నీ అందాన్ని తీసేయడానికి ఇంత అందంగా వచ్చాను. ఇంత అందగాడిని నా పాలు తాగితే ఎందుకు పనికి రాకుండా అయిపోతావు అని అంది. పూతన తెలియకుండానే అలానే నల్లదళాక్ష అని పిలిచింది. తామర రేకుల వంటి కన్నులు ఉన్న పిల్లవాడ, ఎంత అందంగా ఉన్నావురా. నా పాలు ఒక గుక్కెడు తాగావంటే ఇంత అందము చటుక్కున మాయమైపోతుంది. నా అందం ఏమిటో అప్పుడు చూద్దువు గాని. నీ అందానికి సార్థకత వస్తుంది. రా తాగు అని గబగబా ఉయ్యాల్లో ఉన్న పిల్లవాడిని ఒళ్ళో పెట్టుకుని స్తనం వాడి నోట్లో పెట్టబోతోంది. ఎక్కడో లోపల పనిచేసుకుంటున్న రోహిణి, యశోదాదేవి వాణిని చూశారు. అయ్యయ్యో, అదేమిటో అలా మా పిల్లవానికి పాలు ఇచ్చేస్తున్నావు? మా పిల్లవాడు అన్యస్త్రీల క్షీరము స్వీకరించడు, ఆగాగు అంటున్నారు. ఆవిడ స్తన్యమంతా విషమే. ఒక్కసారి ఆ విషయం నోట్లో పెడితే చాలు అనుకుని గబగబా పిల్లవాడిని తీసుకుని ఒళ్ళో పెట్టుకుని వాడి ముఖాన్ని తిప్పి ఎలాగైనా సరే స్తనాన్ని నోట్లో పెట్టే ప్రయత్నం చేస్తోంది. కృష్ణుడికి ఏమీ తెలియని వాళ్ళలాగా ఆవులించాడు. ఒక్కసారి క్రీగంట చూశాడు. మరల నిద్ర వచ్చేసిన వాళ్ళ కళ్ళు మూసుకున్నాడు. మళ్ళీ కళ్ళు విప్పాడు. పాలు తాగాక తప్పదా అన్నట్టుగా చూసి విసుక్కుని, అయినా పాలను తాగడం అలవాటైన వాడిలాగా అమ్మ స్తన్యం తాగినట్లే ఆ స్తనాన్ని తన బుజ్జి వేళ్లతో పట్టుకుని గుటుకుమంటూ 2 గుక్కల పాలు తాగాడు. ఆ 2 గుక్కల్లో ఆమె గుండెలలో ప్రాణముల దగ్గర నుంచి ఆవిడ శరీరంలో ఉన్న శక్తినంతటిని లాగేశాడు. ఇప్పటి వరకు తాగు అండమే తప్ప వదులు అండం తెలియదు పూతనకి. వదలరా బాబోయ్ అంటోంది పూతన. ఆయన పట్టుకుంటే వదులుతాడా? తాగేశాడు. ఆయన పాలు తాగేగానే ఆమె కామరూపం పోయి ఒక్కసారి గిరగిరా తిరుగుతూ నెత్తురు కొక్కుకుంటూ భయంకరమైన శరీరంతో కింద పడిపోయింది. 13 కిలోమీటర్ల దూరం ఎంత ఉంటుందో అంత పెద్ద శరీరంతో నెత్తురు కక్కుకుంటూ నేల మీద పడిపోయింది. పడిపోయేటప్పుడు ఒక గమ్మత్తు జరిగింది. స్తన్యపానం చేస్తున్న కృష్ణుడు ఆవిడ గుండెల మీద ఉన్నాడు కదా, ఆ గుండెల మీద ఉన్న కృష్ణుడిని అలాగే చేతులతో పట్టుకుని గిరగిర తిరిగి పడిపోయింది. ఆమె కోరలు నాగటి చాళలా ఉన్నాయి. ముక్కురంధ్రాలు పెద్ద కొండగుహల్లా ఉన్నాయి. పర్వత శిఖరములు ఎలా ఉంటాయో అటువంటి స్తనములు. పూతన కళ్ళు చీకటి నూతుల్లా ఉన్నాయి. ఆమె శరీరం చుట్టూ గోప జనమంతా నిలబడి ఎంత పెద్ద రాక్షసి అంటున్నారు. కృష్ణుడు ఆమె మీద ఉన్నాడని వాళ్ళకి తెలియదు. అక్కడ కృష్ణుడు ఉన్నాడనే విషయం యశోదారోహిణులకు మాత్రమే తెలుసు. అయ్యో పిల్లాడు అని పూతన భుజం మీద నుండి పర్వతాన్ని ఎక్కినట్లు ఎక్కి పసికోనైన కృష్ణునికి ప్రమాదం జరిగి ఉంటుందని అనుకున్నారు. కానీ కృష్ణుడు చక్కగా నవ్వుతూ హాయిగా ఆవిడ గుండెల మీద పడుకుని ఏమీ తెలియని వాళ్ళ బోసి నవ్వుతున్నాడు. వాళ్ళు అబ్బో
ఎంత అదృష్టమో ఆ పిల్లాడు బతికే ఉన్నాడని పిల్లాడిని ఎత్తుకుని భుజం మీద పెట్టుకుని ఇంత పెద్ద శరీరంతో ఈ రాక్షసు కింద పడిపోతే పిల్లవాడు భయపడి ఉంటాడని అనుకున్నారు. ఆయనకా భయం, భయకుత్ భయనాశనః అని ఆయనకే పేరు. గోపికలు అనుకుంటున్నారు వీళ్ళకి పరమభక్తి అంటే వాళ్ళకి కృష్ణుని గొప్పతనం తెలియదు, అయినా వాళ్ళు కృష్ణుణ్ణి ప్రేమించారు. ఇప్పుడు ఆ పిల్లవాడికి రక్ష పెట్టాలనుకుని గబగబా ఆవు దగ్గరికి తీసుకెళ్లారు. ఆవు తోక పిల్లవాడి చుట్టూ తిప్పి ఆవు మూత్రము ఆయన మీద జల్లి, నీ శిరస్సును కేశవుడు రక్షించుగాక, కంఠాన్ని హృషికేశుడు రక్షించుగాక, హృదయాన్ని వామనుడు రక్షించుగాక, గర్భాన్ని మాధవుడు రక్షించుగాక, తొడలను ముకుందుడు రక్షించుగాక అంటూ పరమాత్మ 12 నామాలను పెట్టి బాలుని శరీరంలోని ప్రధానమైన అంగాలకు పేడ పూస్తూ రక్ష పెట్టారు. ఏం భక్తిరా వీళ్ళది అని ఆయన మనసులో నవ్వుకుంటున్నాడు. ఇంతలో ఒక చిత్రమైన గమ్మత్తు జరిగింది. నందవ్రజానికి పూతన రావడానికి పూర్వం నందుడు మధుర వెళ్ళాడు. కంసరాజుని ఈయన సామంతుడు కాబట్టి ప్రతి ఏడాది కప్పం కట్టాలి. కప్పం కట్టడం కోసమని ధనమును తీసుకుని వెళ్ళి కంసుడికి కప్పం కట్టేసి మధురలోనే ఉన్నాడు కదా అని వసుదేవుని చూడడానికి వెళ్ళాడు. వసుదేవుడు ఎదురు వచ్చి కౌగులించుకుని, నంద, నిన్ను కలవడం చాలా సంతోషం. నీకు కొడుకు పుట్టాడని విన్నాను. ఎంత ఐశ్వర్యం ఉన్నా పిల్లలు లేని ఇల్లు అసలైన ఐశ్వర్యం లేని ఇల్లే కదా, అందుకని నీవు గొప్ప ఐశ్వర్యాన్ని పొందావు. నేను చాలా సంతోషిస్తున్నాను అన్నాడు. అప్పుడు నందుడు, నిజమేనయ్యా, నువ్వు చాలా గొప్ప మాటలు మాట్లాడావు. నేను కప్పం కట్టడానికి వచ్చి నేను చూసిపోదామని వచ్చాను. నీకు 6 కుమారులు పుట్టారు, కానీ 6 దుష్టుడైన కంసుడు సంహరించాడు. వసుదేవ, నీవేమి బెంగ పెట్టుకోకు, నా కొడుకు నీ కొడుకే అని అన్నాడు. నిజమునకు కృష్ణుడు వసుదేవుడు కొడుకే కదా. వసుదేవుడు త్రికాలవేది. అప్పుడు వసుదేవుడు, నందవ్రజంలో ఉత్పాతాలు జరుగుతున్నాయి, నువ్వు తొందరగా బయలుదేరి నందవ్రజానికి వెళ్ళిపో అన్నాడు. ఎందుకంటే కంసుడు కృష్ణుని పరిమార్చాలని ప్రయత్నిస్తున్నాడని వసుదేవుడికి తెలుసు. నందుడు గబగబా బయలుదేరి తిరిగి వచ్చేస్తున్నాడు. దారిలో పడి ఉన్న రాక్షస శరీరాన్ని చూశాడు. వసుదేవుడు చెప్పింది యథార్థమని గ్రహించాడు. ఈ శరీరం అంతటినీ ఊరికి దూరంగా తీసుకువెళ్ళి పెద్ద కుప్ప వేసి అగ్నిహోత్రాన్ని వెలిగించారు. ఆవిడ రాక్షసి, శరీరం కొవ్వుతో నిండిపోయింది కాబట్టి అది కాలుతున్నప్పుడు దుర్వాసన వస్తుందని వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. అగరవత్తులు కాలిపోతుంటే ఎటువంటి వాసన వస్తుందో పూతన కాలిపోతుంటే అటువంటి సువాసన వచ్చింది. కృష్ణుడు పూతన పాలు తాగేటప్పుడు పాలతో పాటు ఆమె శరీరంలో ఉన్న పాపాన్ని కూడా తాగేశాడు. పుణ్యమే మిగిలింది. అందుచేతనే ఆ శరీరం కాలిపోతుంటే అగరత్తుల వాసన వచ్చింది. కృష్ణుడి కాళ్ళు చేతులు తగినంత మాత్రం చేత నిజంగా శ్రీమన్నారాయణుడికి తెలివి ఉంటే ఏ లోకంలోకి వెళ్తుందో ఆ లోకంలోకి పూతన వెళ్ళిపోయింది. మరి ఆ పిల్లాడు నా కొడుకు అనే ప్రేమతో పాలించిన తల్లి ఏ స్థితికి వెళ్తుందో వాళ్ళు వెళ్ళే స్థితిని నేను చెప్పగలను అని పూతన గారు అన్నారు. ఇది పూతన సంహార ఘట్టం. ఈ ఘట్టాన్ని తాత్వికంగా పరిశీలించాలి. భాగవతం 10వ స్కందం ఉపనిషత్ జ్ఞానం. ఆవిడ పేరు పూతన. అమర కోసం పునాతి దేహం పూతన అని అర్థం చెప్పింది. దేహాన్ని పవిత్రంగా చేయడానికి పూతన అని పేరు. మనకు సంబంధించిన ఒక వస్తువు చూపించి ఎవరిది అని ప్రశ్నిస్తే అది నాది అని చెప్తాం. అయితే ఇప్పుడు నేను అనబడే నువ్వెవరు, దానికి జవాబే మనకు తెలియదు. అదే పెద్ద అజ్ఞానం. నేను అని అంటున్నది ఏది అంటే తెలియక ఆ నేనుని చీకట్లో అజ్ఞానంతో కప్పేశాం. అదే పూతన, అవిద్య. నేనుకు నాది తోడవుతుంది. నేను అనేదే అబద్ధం. ఈ అబద్ధానికి నాదనే మరొక అబద్ధం తోడవుతుంది. దీనికి అస్తిత్వం లేదు. నా అన్నప్పుడల్లా ఒక పాసం వేసేసుకుంటున్నాడు. ఎన్ని వేసుకుంటే అంత పశువు అయిపోతున్నాడు. పశువుకి అజ్ఞానం, అవిద్య ఉంటాయి. నేను నాది అనే 2 పూతన 2 స్థానాలు. ఇందులోంచి విషయాలను ఇస్తుంది. ఆ విషయాలే విషము. దేహం ఎప్పుడూ సుఖాన్నే కోరుకుంటుంది, కానీ దేహ సంబంధమైన సుఖము విషముతో సమానమని అది ఎప్పటికీ దేహి సూక్ష్మరూపంలో తెలియనివ్వదు. అలా తెలియకుండానే జీవుడు ఈ అబద్ధంతోనే చచ్చిపోతాడు. దీనిని ఏమైనా చేయగలమా? ఏ పని చేసి దాన్ని భగవత్ప్రసాదం అని భావించాలి? భగవదర్పణ చేసి
సుఖాలను అనుభవిస్తే అవి మన పట్ల విషములు కావు, అమృతాలు అయిపోతాయి. భగవంతునికి అర్పించడం వల్ల లోపల శుద్ధి జరుగుతుంది. శుద్ధి లేకుండా తింటే విషం అయిపోతుంది. పూతన కృష్ణునికి విషపూరితమైన స్తన్యం ఇచ్చింది. విషము అమృతం అయిపోయింది. మీకు కూడా అన్నింటికీ ఈశ్వరుడికి చెప్పి తినడం అలవాటైతే అది అమృతం అవుతుంది. మనస్సును దేహాన్ని కూడా శౌచపరుస్తుంది, ఈశ్వరుని వైపు తిప్పుతుంది. ఈ రహస్యం ఆవిష్కరించడమే పూతన సంహారం నందున్న పెద్ద ప్రయత్నము. ప్రకృతి వికారమైనటువంటి శరీరంపైకి అందంగా ఉన్నట్లు కనిపిస్తుంది, కానీ దీని అందే ఉండిపోతే అసత్యము నాయన. నేను నందు మీరు ఉండిపోతే అది అమృతత్వాన్ని ఇవ్వదు. అసత్యమైన నేను సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రసాద బుద్ధితో భక్తితో వైపు వెళ్తే ఆ భక్తి ఒకనాడు జ్ఞానం అవుతుంది. ఆ జ్ఞానం ఎప్పుడూ కరిగేది మనం చెప్పలేము. మిమ్మల్ని మీరు సంస్కరించుకోవాలంటే ముందు భక్తి ప్రారంభించాలి. అది ఎప్పుడో జ్ఞానం అవుతుంది. ఆ జ్ఞానాన్ని అగ్నిహోత్రంలో పోలుస్తారు. మీకు తెలియకుండానే ఒక రోజున ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. అప్పుడు అసలు నేను తెలుసుకుంటారు. అది తెలుసుకోవడానికి భక్తి నుండే వెళ్ళాలి. అదే పూతన సంహార ఘట్టం. అందుకే కృష్ణుని మొదటి లీలలో పూతన సంహారంతో మొదలవుతుంది. ఇది దేహాన్ని పవిత్రం చేస్తుంది. అపవిత్రమైంది పవిత్రం అయ్యింది. పవిత్రం అవగానే లోపల ఉన్న వస్తువు తెలుసుకోవడానికి ఇది ఉపకరణంగా మారిపోయి అసలు నేను పసగట్టగలిగిన స్థితికి తీసుకువెళ్తుంది. ఈ ఘట్టము పరమోత్కృష్టమైన పరమ పావనమైన ఘట్టంగా పెద్దలు ఆవిష్కరిస్తారు. ఇది పూతన సంహార ఘట్టము.